వెల్కమ్ టు VVB9 న్యూస్. ఎన్డీఏ కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వర్లకు విజయం సాధించిన ఎమ్మెల్యే, ఎంపీలకు ముందుగా నా శుభాకాంక్షలు. తిరువూరు నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించారు. వారికి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. గత 5 ఏళ్లు ప్రజలకు ఇచ్చిన హామీలు వైసీపీ పాలనలో ఎమ్మెల్యేలుగా నెరవేర్చలేకపోయాం. కనీసం ఎమ్మెల్యే హోదాలో మమ్మల్ని ముఖ్యమంత్రిని సైతం కలిసే అవకాశం రాలేదు. జగన్మోహన్ రెడ్డికి ఘోర పరాభవం కావడానికి ప్రధాన కారణం సలహాదారులే. జగన్ ఐపాక్ను నమ్ముకున్న వారు మమ్మల్ని దూరం చేసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా కృషి చేసేందుకు ఎప్పుడూ ముందుంటాను. పామర్రు, తిరువూరు నియోజకవర్గాల్లో నన్ను నమ్ముకున్న నా వర్గం ఉంది. వాళ్ళందరూ నా మాటగా కూటమికే పట్టం కట్టారు. వాళ్లకు నేను ఎల్లప్పుడూ అండగానే ఉంటాను. పార్టీకి ఇచ్చిన ఎదురుగాల్లో సైతం ప్రజల మద్దతుతో గెలిచాను. అది నాపై ప్రజలకున్న అభిమానం. అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ అభివృద్ధి చెందుతుంది. పిట్టలేరు బ్రిడ్జి, నూతిపాడు ఎత్తిపోతల పథకం, కాలనీ ఇళ్లు వంటి వాటి గురించి అసెంబ్లీలో అనేక మార్లు విన్నవించాను. దేశవ్యాప్తంగా మేము ఏదైతే ఈ యొక్క దేశంలో మళ్ళీ 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రావాలని ముందే చెప్పడం కూడా జరిగింది. దానిలో భాగంగానే మరి కూటమి తరపున ప్రధానమంత్రిగా ఎన్నికవడం కూడా జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, కూటమి అభ్యర్థులందరూ కూడా ఎంపీ అభ్యర్థులు కానీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఘన విజయం సాధించినందుకు ముందుగా నా తరఫున వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దీనికి ప్రత్యేక కారణం కూడా ఉంది. ఈ యొక్క మేము వైసీపీ ఎమ్మెల్యే 5 సంవత్సరాల పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పోరాటం చేశాం. 5 సంవత్సరాల పాటు అధికార పక్షం ఎమ్మెల్యేగా నిధులు నిర్వహించాం. ఎక్కడ కూడా ఎన్నిసార్లు తిరిగినా తిరువూరు నియోజకవర్గంలో మరి 2 సార్లు నాకు సహకరించినటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ పార్టీలకు అతీతంగా ఓట్లేసి అభివృద్ధి ఏంటో ఎమ్మెల్యేగా చేస్తారు ఒక నమ్మకంతో 2 సార్లు ఓట్లేసి గెలిపించారు. నాతో పాటు కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి కూడా, ప్రతి గుమ్మం కూడా నేను 2-3 సార్లు తిరగడంలో చెప్పింది. వెళ్ళి అమ్మ మీ ఇంటి దగ్గర ఇల్లు ఇస్తాం, తప్పకుండా మీకు కట్టిస్తాం, మీ ఏరియాలో రోడ్లు ఉన్నాయి, మున్సిపాలిటీ ఏరియాలో కొన్ని గ్రామాల్లో డ్రైనేజీ పాలు అన్నీ కూడా ఇస్తామని కూడా మరి మా నాయకుడు జగన్మోహన్ ఇస్తారని కూడా ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా ఎక్కడ కూడా బటన్ నొక్కుడు తప్ప ఎమ్మెల్యేకి ఇచ్చిన దాఖలు ఎక్కడ కూడా లేవని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను మీ యొక్క మీడియా ద్వారా. నేను గతంలో ప్రతిపక్షం ఉండగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలు ఒకటే కోరారు, మా జగన్ రావాలి, ముఖ్యమంత్రి రావాలమ్మా, రాకుండా తప్పకుండా మీ ఇల్లు ఇస్తారని చెప్పినటువంటి దాఖలాలో ప్రతి ఒక్కరు కూడా మరి ఆగి 2019లో 14లో గెలిపించారు, 19లో గెలిపించారు. నేను ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా 4 సంవత్సరాల నుంచి కూడా అసెంబ్లీలో మొట్టమొదటి గెలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే 175 మంది ఎమ్మెల్యేలు ఒక తిరువూరు ఎమ్మెల్యేని అడిగాడని కూడా మీ మీడియా ద్వారా చెప్తా తెలియజేస్తున్నాను. కావాలంటే మీరు లైవ్ కూడా చూడండి. అసెంబ్లీలో ఇళ్ల గురించి అడిగినటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది తిరువూరు ఎమ్మెల్యేని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. నేను 8 ఏళ్ళు ఇల్లు కావాలని కూడా అడిగి జరిగింది. నేను మొట్టమొదటి అసెంబ్లీలో అడిగాను, అన్న గత ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఇవ్వలేదు, తర్వాత ప్రభుత్వం ఇవ్వలేదు, 10 ఏళ్ళు మనకు ఇల్లు రాలేదు, అందరూ కూడా ఇల్లు పడేసి చూస్తూ ఉన్నారు, పట్టాలు కప్పులు ఇల్లు వేసుకుంటూ ఉన్నారు, ఇల్లు కావాలని అడిగితే అదిగా అన్నా ఇదిగా అన్నా అన్నాడే తప్ప 4 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇల్లు ఇచ్చిన దాఖలు లేవు. అదే కూడా 2017లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నరేంద్ర మోడీ గారు
వాళ్ళు పెట్టినటువంటి ఇళ్ళు 50 ఇళ్ళు, 2200 ఇళ్ళు, 2017 పైసలు ఇళ్ళు వచ్చినాయి తప్ప మనకు ఇచ్చినటువంటి పేర్లు ఒక్క ఇల్లు కూడా రాలేదని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అందుకని ప్రజలకి ఎక్కడ కూడా గౌరవాలు లేవు. ఒక ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే అపాయింట్మెంట్లు లేవు. అసలు ఏం చేస్తున్నావు నేను నియోజకవర్గంలో అడిగేటువంటి దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి గారు నేను డైరెక్ట్ ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే నేను కష్టపడింది పార్టీకి, పనిచేసింది ముఖ్యమంత్రి గారికి, ఆయనకి విశ్వాసంగా ఉన్నది నేను. ఆయన ప్రతిపక్షంలో ఆంధ్రపోత ఉన్నప్పుడు, ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయనకి ఎన్నుదన్నుగా నిలబడింది నేను.